హాయ్ అండి, ఈరోజు రాగి రొట్టి ఎలా రెడీ చేసి చూపిస్తాను. నేనైతే 2 కప్పులు రాగి పిండి తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు. దాంట్లో ఏమేమి చేసేది చూపిస్తాను. రాగి రొట్టిలోకి నేను ఒక అర్ధం కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఒక క్యారెట్, ఒక పెద్దది ఉల్లిపాయ, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఉల్లిపాయలు తగినంత కారం, అంటే నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర. ఇవన్నీగా మనం ఉల్లిపాయ అంతా ముక్కలుగా కట్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటాయి. చిన్న చిన్న కట్ చేసుకోవాలా. కొబ్బరి అయితే తురుముకుంటున్నాను. ఇట్లా చిన్నగా తురుముకోవాలా. మిక్సీకైనా వేసుకోవచ్చు, కాకపోతే మనకి ఇట్లా కొబ్బరి తినేటప్పుడు కొబ్బరి వస్తే బాగా టేస్టీగా ఉంటుంది రొట్టి. ఇలా చిన్నగా వచ్చేలాగా తురుముకోవాలా. ఇట్లా రావాలా. క్యారెట్ కానీ తురుముకోవాలా. ఇవి కానీ ఇట్లా చిన్నగా వచ్చేలాగా. కొత్తిమీర కానీ చిన్నగా కట్ చేసుకోవాలా. వేసుకున్న పిండిలో వేసుకుందాము. జీలకర్ర, నేనైతే పచ్చిమిర్చి మిక్సీకి వేసుకుంటాను. బాగా మెత్తగా ఉంటే కలిసిపోతుంది మనకు కారము. దీంట్లో కొంచెము మనము ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా వచ్చేలాగా వేసుకోవాలి. మనమంతా ఇదంతా మిక్స్ చేసుకోవాలి పిండిలో, రాగి పిండిలో. ఉప్పు మీకు తగినంత వేసుకోండి, ఎంత కావాలంటే అంత ఉప్పు. ఇలా అంత కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరి అంత గట్టిగా ఉండకూడదు, కొంచెము మామూలుగా లూజ్గా ఉండాలి. మనం అన్నీ వేసింటాం కాబట్టి క్యారెట్, కొబ్బరి అంతా, దీంతో ఇంకా ఏం అవసరం లేదు, ఒట్టిదని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం మెత్తగా ఉండేలా కలుపుకోవాలా. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలా. నేనైతే ఒకటి ఆయిల్ పేపర్ తీసుకుంటున్నా. తడి బట్టైనా ఓకే, తడి బట్టైన పైన చేసుకోవచ్చు. పెంకు పెట్టేసుకొని ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాము. కొంచెం అట్లా ఆయిల్ వేసుకొని ఇట్లా తీసుకోవాలా. ఇవి కొంచెం మందగే వస్తాయి. మందంగా ఉంటేనే టేస్ట్ ఉంటాయి బాగా. మనం ఇట్లా కొంచెం ఆయిల్ అద్దుకుంటా ఇట్లా చేసుకుంటూ ఉండాలి, చేతికి అంటుకోకుండా. ఇట్లా చేతికి ఆయిల్ వేసుకుంటా ఇట్లా ఇట్లా మనం రొట్టి చేసుకోవాలి. కొంచెం మనం ఇట్లా ఆయిల్ వేసుకోవాలి పెంకు పైన. ఇలా వచ్చింది రొట్టి.
అట్లయినా వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. కానీ పేపర్ కాలుకున్నట్టు తీసుకోవాలా మనము, ఆయిల్ పేపర్ కాలుతుంది ఒకసారి, అందుకని జల్దీ తీసేసుకోవాలా. ఇలా కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి. ఇలా మెల్లగా చేసుకోవాలా. తీసేసాం. ఇలా కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి. తిప్పేసుకుందాం మెల్లగా. మనకు నెయ్యి కావాలంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు, నేనైతే ఆయిలే వేసుకున్నాను. ఇలా బాగా మనం రెండు పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి, ఎందుకంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి రొట్టెలు. ఇవి మందమే చేసుకోవాలా, మందం ఉంటే టేస్ట్ వస్తుంది. కొబ్బరి, క్యారెట్, కొత్తిమీర ఇవంతా రాగి హెల్త్ ఫుడ్. మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ స్నాక్స్లకు కానీ తీసుకోవచ్చు, నైట్ డిన్నర్ కానీ తీసుకోవచ్చు. రాగి రొట్టి రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము, ప్లేట్లోకి తీసుకుందాము. మనకి రాగి రొట్టి రెడీ అయింది. మార్నింగ్ కానీ తినొచ్చు, ఈవినింగ్ అయినా తినొచ్చు, నైట్ కన్నా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. రాగి రొట్టి హెల్త్ ఫుడ్. ఇది మనం ఒట్టి రాగి రొట్టి అయినా తినొచ్చు, పల్లీలు కొబ్బరి చట్నీ అయినా తినొచ్చు, బాగానే ఉంటుంది. ఎలా వచ్చినాయి చూపిస్తాను. రొట్టి ఇలా వస్తాయి, చాలా బాగుంటవి. మీరు కానీ ట్రై చేయండి. రాగి రొట్టి రెడీ. రాగి రొట్టి ఇలా వచ్చింది, హెల్త్ ఫుడ్. మీరు కానీ ట్రై చేయండి.